మా మీద అలా మాట్లాడటం ఎందుకు మాట్లాడతాం నాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా మేము ఒకటే చెప్పాం, మేము కండిషన్ ఒప్పుకుంటే మా కార్మికులకు ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది, ఆ బెనిఫిట్ మీరు చెప్పండి. మేము ఇంకా ఒప్పుకునే వాళ్ళని కూడా మేము ఒప్పిస్తాము, ఒప్పించే బాధ్యత మాది అని వారికి చెప్పాము. మేము క్లారిటీగా ఆ రోజు అందరం ఉన్నాం. 72 మంది కార్మికులు, 24 కార్మికుల నాయకులు 72 మంది కూడా ఉన్నాం మేము ఆ రోజు మీటింగ్ లో. వారి సమక్షంలోనే మేము లెటర్ కూడా ఇచ్చాం, ఎంటీ లెటర్స్ ఇచ్చి మీకు ఎలా కావాలంటే అలా రాయండి, ఇక్కడే రాయండి, ఈ రోజే సమస్య పరిష్కరించుకుందామంటే వారి సమస్య పరిష్కరించకుండా వారి మధ్యలో వెళ్ళిపోయి భర్త గారు మాట్లాడతారు, యువరాజు గారు మాట్లాడతారని చెప్పి వారి సమక్షంలో జరిగిన మీటింగ్ కూడా చెప్పకుండా వేరు వారి ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇదేదో కార్యాచరణలో వారు తప్పుగా పట్టిస్తారు తప్ప మమ్మల్ని అనటం మేము దానికి చాలా బాధపడుతున్నాము. మమ్మల్ని ప్రస్తుతం మాట్లాడుతూ వారి ఎందుకు మాట్లాడారో మాకు ఆలోచన వాళ్ళు ఇవ్వాలి. తెలిసే ఉద్దేశం ఉందో లేదో వాళ్ళు తెలిసి చెప్తే మా కార్యాచరణ మేము చెప్పడానికి బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం చెప్తాము, రేపు వరకు ఆగండి, రేపు చెప్తాము, ఒకరోజు ఆగండి అని చెప్తాను. మేము ఒప్పుకుంటే ఎంత పర్సెంటేజ్ పెంచుతారో చెప్పమనండి, లేదంటే అసలు పెంచమని చెప్పమనండి. ఏదైనా సరే మేము వాళ్ళ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నాయి. కానీ ఇట్లా దూకులు రావడానికి మేమందరం కూడా మీ ద్వారా ప్రముఖ నిర్మాతల్ని ఫిల్మ్ ఛాంబర్ వారిని మేము కోరుతున్నాం. ఎందుకంటే మేము ఒకటే చెప్పేది, ఈ 13 రోజులు కూడా మేము ఇప్పుడు దాకా చెప్పలేదు. మేము ఏదో అసలు మాకు ఛాంబరే కాబట్టి మేము ఛాంబర్కి అఫీషియల్ గా రాతపూర్వకమైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు గౌరవ వేతనాలు చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఆల్రెడీ చేసిన కొన్ని 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. సుమారు అఫీషియల్ గా కంప్లైంట్ రూపంలో వచ్చిన ఫెడరేషన్ వచ్చిన కంప్లైంట్ రూపంలో వచ్చిన పేపర్ పరంగా ఛాంబర్లు పెట్టాము. మాకు ఆ డబ్బులు వెంటనే వసూలు చేసేవాళ్ళని. అటువంటి డబ్బులే 13 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరైతే ఇంకో సంస్థ అడ్డు వచ్చి మాట్లాడుతున్నారో వారికి ఒక సుమారు 2 లక్షల రూపాయలు ఉన్నాయని కూడా అది కూడా ఇవ్వడం జరిగింది. వారు నిజంగా అటువంటి పేమెంట్లు వల్ల మా వర్కర్స్ అడుగుతుంటే వారిని తెలుస్తున్నారని తెలిసింది. మీరు కండిషన్ ఒప్పుకోండి, మీరు ఒప్పించండి, మీరు ఒప్పుకొని మీకు పనిచేస్తామంటే మీరు వేతనాలు ఇస్తామని కూడా తెలుస్తున్నారు. అది కూడా మీకు నిన్నటి నుంచి స్టార్ట్ అయిందని మాకు తెలిసింది. దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేసాం, ఏదైనా ఛాంబర్ కట్టుబడి దానికి చెప్పాము, మేము నిర్ణయాన్ని కట్టుబడ్డాము, కట్టుబడికి పనిచేస్తున్నాం. కాబట్టి దానికి కాకుండా వేరే విధంగా మీరు డైవర్ట్ చేస్తూ మమ్మల్ని మేము డైవర్ట్ చేసామని రాజకీయంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదైనా సరే మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా మాకు ఇమీడియట్ గా మాకు చెల్లించాలని మేము మీడియా ద్వారా ఛాంబర్ ద్వారా మేము అఫీషియల్ గా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మా బకాయిలు ఏమున్నాయో మాకు అఫీషియల్ గా మాకు అన్ని కూడా మాకు చెల్లించి మమ్మల్ని చర్చలో గెలవాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ.